హలో అండి. చాలామంది జున్ను చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ చాలా ఈజీగా అయితే జున్ను అయితే చేసుకోవచ్చు. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే మనం జున్ను పాలైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇవైతే ఫ్రెష్ జున్ను పాలు 2 రోజులవి. ఫస్ట్ డేవి, సెకండ్ డేవి. ఫస్ట్ డే జున్ను పాలు చాలా చిక్కగా అయితే ఉంటాయండి. సో, అందుకనేసి నెక్స్ట్ డే మళ్ళీ మిల్క్ తెచ్చి 2 యాడ్ చేసి అయితే చేస్తన్నాము. ఇంకా జున్ను పాలైతే వడగట్టుకోవాలి. ఇవైతే ఒక 2 లీటర్లయితే ఉంటాయి. దీనికి ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాం మేము. మేమైతే స్వీట్ కొంచెం తక్కువే తింటాము. సో, అందుకనేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే షుగర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే షుగర్ యాడ్ చేయలేదు. ఓన్లీ బెల్లం మాత్రం యాడ్ చేసాము. ఇంకా బెల్లం కూడా డస్ట్ ఉంటుంది గదా! సో, అందుకనేసి కొద్దిగా వాటరేసి వేడి చేసి అవి చల్లారిన తర్వాత జున్ను పాలల్లో అయితే పోసామండి. ఆ బెల్లం వాటరేసి బాగా కలిపి తర్వాత ఇలాచి అయితే కొంచెం దంచి వేసుకోవాలి. మీకు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు. ఇంక ఇవన్నీ ఈ 3 వేసి బాగా కలిపి ఈ గిన్నె సరిపడే అంత పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి. దాంట్లో ముందుగానే వాటర్ అయితే పోసి వేడి చేయాలండి. అది వేడయిన తర్వాత ఈ గిన్నె అయితే పెట్టేసి దాని మీద ఒక మూత, తర్వాత మళ్ళీ ఒక పెద్ద మూత అయితే పెట్టి 30 నుంచి ఒక 40 మినిట్స్ అయితే ఉడికిచ్చామంటే జున్ను అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగొచ్చింది. ఇంక పిల్లలైతే ఆల్రెడీ వేసుకొని తిన్నారు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఇంకా జున్ను గూడా చాలా బాగొచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.